మన 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు కాలపరిమితమైంది. అది ఈ 2 సంవత్సరాల ముందు ఎలా ఉండేది, ఈ 2 సంవత్సరాలు మనం ఏం చేసుకున్నాం అనే విషయాన్ని అనేక పెద్దలు, అటు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున గారు, మనం అభివృద్ధి చేసుకున్నాము, స్కూల్స్ని బాగు చేసుకున్నాము, హాస్పిటల్ బాగు చేసుకున్నాము, అంగన్వాడీ కేంద్రాలు బాగు చేసుకున్నాము, రోడ్లు వేసుకున్నాము, వీధి లైట్లు పెట్టుకున్నాము, పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ చేసుకున్నాము, శానిటేషన్ చేసుకుంటున్నాము, అన్నీ బాగున్నాయి. అయితే ఈరోజు ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మనందరం కూడా గత పాలన ఎప్పుడూ మర్చిపోకూడదు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ ఎంత నష్టం చేకూర్చిందో, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ ఎంత నష్టం చేసిందో, వైకాపా ప్రభుత్వానికి ఒక్క ఛాన్స్ అని ప్రజలందరూ అవకాశం ఇవ్వడం వల్ల 2 నష్టం చేకూర్చారు. 2. అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు ఆస్తులు లేవు, అప్పులు లేవు. ఈ వైకాపా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన తర్వాత మనకు ఆస్తులు లేవు, అప్పులు కూడా పెరిగిపోయాయి. ఈ నియోజకవర్గంలో 230 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశామంటే అది కేవలం మీరు కోరుకునేటువంటి విధానం. అది కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, మీరు ఎంచుకున్నటువంటి విధానం. వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలు అనేకలు, ఎంతోమందికి ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు తీర్చాము, ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చాము, అలాగే చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాము, హాస్పిటల్ బాబుతో రిలీఫ్ ఫండ్ ఇచ్చాము, దేశ విదేశాలు ఉన్నటువంటి వాళ్ళకి కష్టకాలం ఉన్నట్టు మనం ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చూపించాం, అనేక విధాలుగా చేయడం జరిగింది. అయితే గత పాలకులు ఈరోజు వీధుల్లోకి వచ్చి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళు ఏదో 2 ఏళ్ల వైఫల్యమని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళకి ప్రజలు ఇచ్చిన 5 ఏళ్ల కాల పరిమితంలో వాళ్ళు ఏది సాధించారో మాట్లాడాలి ముందు. వాళ్ళకి 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అవకాశంలో వాళ్ళు ఏం చేశారనేది ప్రధానంగా వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా మన మీద, ఈ ప్రభుత్వం మీద మాట్లాడే అర్హతలకు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, నాలాంటి ఎంతో మందికి యువకుకి రాజకీయ అవకాశం కల్పించి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన కష్టపడుతూ అందరినీ కూడా డైరెక్షన్ అధికారులు అందరూ కూడా కష్టపడి పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రకి మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర యోగలం చేస్తున్నప్పుడల్లా కూడా అనేక సమస్యలను తీసుకున్నారు. అన్ని సమస్యలకు కూడా ఒక్కొక్కటి పరిష్కారం చేకూరుస్తున్నారు. డిఎస్సి మాట ఇచ్చారు, డిఎస్సి ఇచ్చారు. ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ఉన్నటువంటి సమస్యలు, ప్రమోషన్స్ ఉన్నాయి, అవి కల్పించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకి హెచ్ఆర్ పాలసీ ఇచ్చారు. అలాగే అనేక సమస్యలు, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా పెద్దపీట వేస్తూ మనం ఉత్తరాంధ్రకి ఇప్పటికే చాలా ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని కాపాడుకోగలిగాము, ప్రైవేటైజేషన్ అవ్వకుండా దాన్ని ఆపుకోగలిగాము. 11,000 కోట్ల రూపాయలు గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రం స్టీల్ ప్లాంట్కి ఇచ్చి స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం జరిగింది. మరి అలాగే మనకున్నటువంటి ప్రపంచంలోనే అత్యున్నతమైన స్టీల్ ప్లాంట్ ఆర్సెనల్ మిట్టల్ వాళ్ళు మన అనకాపల్లి వచ్చి స్టీల్ ప్లాంట్ పెట్టడం జరిగింది. మనకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్నా 3 పెద్దది. దానివల్ల ఎంతమందికి ఉపాధి వస్తుంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాము, మూలపేట సీపోర్ట్ కంప్లీట్ చేస్తున్నాము, రహదారులు కంప్లీట్ చేసుకుంటున్నాము. అలాగే ఈరోజు గూగుల్ అని మనకి విశాఖపట్నం కేంద్రంగా ఐటీ జాబ్స్ కల్పించే దశగా గూగుల్ తీసుకురావడం జరిగింది. టీసీఎస్లో 10,000 మందికి ఉద్యోగం కల్పించడం జరిగింది. కాగ్నిజెంట్లో 30,000 మంది. ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 ఐటీ ఉద్యోగాలు వైజాగ్ తీసుకొస్తామని మాట ఇచ్చి ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నారు. మరి అలాగే విజయనగరం జిల్లాలో కూడా అనేక కంపెనీలు ఈరోజు మన జిల్లాకు కూడా వస్తున్నాయి. నిన్న మొన్న రిలయన్స్ డేటా సెంటర్ మన విజయనగరం జిల్లాకి ఇవ్వడం జరిగింది. మళ్ళా 14-19లో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అప్పుడు శాంక్షన్ అన్నీ కూడా ఇప్పుడు రివైవ్ చేస్తున్నాం. మన స్వామి గారిది పంచదల్గా కొత్త వలసలో ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే గజపతినగరం నియోజకవర్గంలో కూడా ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇవ్వడం జరిగింది. ఓలాం ఫుడ్ ప్రాసెసింగ్, ఓలాం క్యాషనట్ ఇండస్ట్రీ గతంలో మూతపడిపోతే ఆ యాజమాన్యంతో మాట్లాడి వేరే యాజమాన్యంతో దాన్ని కొనిపించి రేపు ఆగస్టులో ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం.
సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అలాగే అంబటి వలసలో క్యాషినట్ ఇండస్ట్రీ వస్తుంది, దానివల్ల 1000 మందికి ఉపాధి వస్తుంది. ఖచ్చితంగా రానున్న 3 ఏళ్ల కాల పరిమితంలో గజపతినగరం నియోజకవర్గంలో 10,000 ఉద్యోగాలు కల్పిస్తానని ఖచ్చితంగా మీ అందరికీ మాటిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఎలక్షన్లో మీ అందరికీ 5,000 అన్నాను, కానీ నేను అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి.